మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద టీడీపీ నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు పనబాక లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో 216 టెంకాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు తీసుకొచ్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు తరహాలోనే లోకేష్ నిత్యం శ్రమిస్తున్నారని చెప్పారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లోకేష్ కు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని కల్పించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఓకే సార్ స్టార్ట్ అయింది సార్ తీసుకున్నారు కొట్టమనా కొట్టు రవి చదువు నా రమణ ఓకేనా ఎంత టాలెంట్ అప్ప నీకా రవి ఎందుకు ముందు పోతాడు మినిస్టర్ గారు ఒక టెంకాయ కూడా మినిస్టర్ గారు ఒక టెంకాయ అన్నా వర్మన్నా వర్మన్నా నా వర్మ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నారా కుటుంబానికి ఇంటి దేవుడు. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ కార్యం తలపెట్టినా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతారు. గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువనేత నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత 18 సంవత్సరాలుగా అలిపిరి పాదాల వద్ద టెంకాయలు కొట్టి ఆయన ఆరోగ్యంగా ఉండాలి, అదేవిధంగా ఆయన అనుకున్నది సాధించాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు నారా లోకేష్ గారు
ఆయన పుట్టినరోజున్నా ఆ రోజు అపోజిషన్లో అయినా ఇప్పుడు అధికారంలో అయినా ఎవరైనా పుట్టినరోజు అంటే కుటుంబాంతో గడుపుతారు. కానీ నారా లోకేష్ గారు ఈరోజు దావోస్లో ఉన్నారు, ముందు సంవత్సరం దావోస్లో ఉన్నారు, అంతకుముందు సంవత్సరం పాదయాత్రలో ఉన్నారు. ఎప్పుడైనా ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు, ఈ రాష్ట్ర యువత కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈరోజు కుటుంబాన్ని సైతం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కుటుంబానికి దూరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేశారో అదే తరహాలో నారా లోకేష్ గారు కూడా ఈరోజు శ్రమిస్తున్నారు. మా కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం దావోస్లో ఈరోజు దిగ్గజ కంపెనీలందరితో మాట్లాడి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకునేదానికి ఆయన సాయశక్తుల ప్రయత్నం చేయడంతో పాటు ఈరోజు ఆయన ఎక్కడ కుటుంబంతో లేరు. ఈరోజు రాష్ట్రం అంతా ఆయన కుటుంబంగా భావించారు. కాబట్టి మేము కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి, ఆయనకి మనోధైర్యాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి అని చెప్పి స్వామివారికి 216 టెంకాయలు కొట్టి ఈరోజు స్వామివారికి ఆయనకి ప్రార్థించుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నారా లోకేష్ గారికి ఉండాలి, మరింత అభివృద్ధి చెందాలి, రాజకీయంగా అన్ని విధాల మరింత ఉన్నత పదవులు సాధించడంతో పాటు ఈరోజు ఒక నిప్పు కణికలాగా మారారు. ఆ రోజు ప్రతిపక్షంలో అయినా ఆ రోజు చూస్తే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ఈరోజు నిలబెట్టుకునేదానికి అధికారంలో ఒక నిప్పు కణికలాగా మారి గతంలో ఎన్ని విమర్శలు వచ్చాయో మీరు చూశారు. వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. అదంతా స్వామివారి కృపా కటాక్షాలు, కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదం అని చెప్పుకుంటూ లోకేష్ గారికి మరొకసారి తిరుపతి ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున, యువత పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, ఒక భద్రత కలిగించాలా అని ఆలోచన కలిగిన వ్యక్తి, యువ నాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు మా నారా లోకేష్ బాబు గారి యొక్క 43వ జన్మదిన సందర్భంగా మేమందరము ఈ రోజున స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లాలా, ప్రపంచ పటంలో మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూపించాలని ఆ తండ్రి కొడుకులు ఎంతో కష్టపడి కృషి చేస్తున్నారు. వారిద్దరికీ ఆశీర్వాదం ఇవ్వండి, వారి కుటుంబాన్ని చల్లగా కాపాడండి అని చెప్పని మేమందరము కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పాదాల దగ్గర ఈరోజు మేము ప్రార్థించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో పండగలాగా ఈ రోజున మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికే దావోస్లోకి వెళ్ళి వారి అనేకమైనటువంటి పరిశ్రమలు కూడా తీసుకురావడం మీరందరూ పేపర్లో చూస్తూ ఉన్నారు. అటువంటి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటాం. నందమూరి తారక రామారావు గారి మనవడిగా, స్వర్ణాంధ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా, భావితరాలకి నాయకుడిగా నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తిరుపతి నుంచి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే అనేక కంపెనీలు తీసుకొని వచ్చి యువతకి భవిష్యత్తు బాగుండాలని, ఉద్యోగాలు కల్పించాలని తపనతో ఈరోజు దేశ విదేశాలకు తిరిగి ఈరోజు కూడా మన రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజానీకం గురించి, నిరుద్యోగుల గురించి నిరంతరం ఆలోచిస్తున్న నారా లోకేష్ గారికి ఆ వెంకటేశ్వర స్వామి గారు మంచి ఆరోగ్యం ప్రసాదించాలనేసి మేము దేవదేవుడిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఇప్పుడే పార్టీ శ్రేణులందరూ కూడా టెంకాయలు కొట్టి ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ విభజన ఈ రాష్ట్రంలో మరింత ఉజ్వల భవిష్యత్తు వచ్చే విధంగా కూడా ఆయనకి మనోధైర్యాన్ని కల్పించడమే కాకుండా అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా ఆయన ముందుకెళ్లే విధంగా స్వామివారి ఆశీస్సులు పాడడమే కాకుండా నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా నారా ఖర్జూర్ నాయుడు మనవడిగా ఆయన ఒక పక్క చూస్తే ఎన్టీ రామారావు, ఇంకొక పక్క చూస్తే శ్రామిక దీనికి ఒక మార్గ కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైనా అందరికీ తెలుసు. నారావారిపల్లిలో
ఖర్జూర్ నాయుడు గారు కానీ అమ్మన్నమ్మ గారు కానీ ముఖ్యమంత్రి తన కుమారుడైనా కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉండి సామాన్య జీవనాన్ని గడిపిన వ్యక్తులు వాళ్ళంతా కూడా. అలాంటి వారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్లడమే కాకుండా సాక్షాత్తు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా కూడా మన్నలను పొంది అభివృద్ధిలో అగ్రగామిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజన ఆంధ్రప్రదేశ్ను కానీ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు అనేక రంగాల్లో కూడా అనేక మంది ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఈరోజు ఏ విధంగా పరిపాలన కొనసాగుతుందో చూస్తున్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రకు ముందు నారా లోకేష్, పాదయాత్ర తర్వాత పాదయాత్రలో అన్ని వర్గాలు కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదల యొక్క ఏదైతే వాళ్ళ కష్టాలని నష్టాలని దగ్గరగా చూసి వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆ వైపుగా పరుగులు తీస్తూ వాళ్ళందరి ఆదరాభిమానాల్ని చురగొంటున్న నారా లోకేష్ గారికి మరింత రాజకీయంగా కూడా అత్యున్నతమైన పదవిలో రావాలని కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.